హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బచ్చల కూర అలాగే బొబ్బరికాయలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసినా పచ్చిమిర్చి ఫస్ట్ యాడ్ చేసామంటే మనకి కర్రీ మొత్తం స్పైసెస్గా బాగా తగులుతుందండి పచ్చిమిర్చి టేస్ట్. అందుకని చెప్పి నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుతాను. అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. బచ్చల కూరని బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే తిప్పుతున్నానో మొత్తం అంతా బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి. అది కొంచెం మగ్గాక మనం బొబ్బరికాయలు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా మగ్గింది. ఇంకా బొబ్బర్లు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అది నాకు 1 కప్ వచ్చింది. అది కూడా యాడ్ చేశాక బాగా తిప్పుకోవాలండి. తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా మగ్గాక మూత తీసుకుని ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. కర్రీ మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. మనకి ఈ కర్రీ అయితే మాత్రం హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ పట్టింది. కర్రీ మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. అలాగే నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 2 స్పూన్స్ పట్టింది. మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా, రాకపోతే ఇంకా ఎక్కువ కారం పడుతుంది. సో మీకు తగినంత టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా టమాటో అయితే మీడియం సైజ్ తీసుకున్నాను. చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. టమాటా ముందు వేయలేదండి, ఎందుకంటే కొంచెం పులుపు వల్ల త్వరగా మగ్గదు. అందుకని ముందు ఇవన్నీ మగ్గనిచ్చాకనే లాస్ట్లో యాడ్ చేశాను. ఇంకా మూత పెట్టేసుకోండి. ఇంకా టమాటాలు మనకి సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనిచ్చుకోవాలండి. అప్పుడు మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇంకా నేను వాటర్ యాడ్ చేసేసుకున్నాను. నాకు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టింది. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా పాప లేచిందండి. నేను దాన్ని హాల్లో కూర్చోపెట్టి బొమ్మలు వేసాను. నేను ఇంకా రూమ్లోకి వచ్చి వాయిస్ ఓవర్ ఇద్దామనుకుంటే నా వెనకాలే వచ్చేసింది. నాకు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుందని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి. ఇంకా మూత తీసుకుని 1 నిమిషం అలా తిప్పుకోవాలి. మనకి కర్రీ దగ్గర వరకు రావాలండి. కర్రీ దగ్గరికి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.